అందరికీ నమస్కారం. నేను మీ రాఘవన్ కమాండూర్. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నా యూట్యూబ్ ఛానల్ లాంచ్ రోజు రానే వచ్చిందండి. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి అని తెలుసుకోవాలని కుతూహలంగా ఎదురు చూస్తున్నారు కదా. చూసేద్దామా? హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం అండి. నేను మీ గాయకుడు వినోద్ బాబు. ఏం లేదండి, ఈ మధ్య నాకు సుబ్బు మ్యూజిక్ అకాడమీ హైదరాబాద్ సుబ్రహ్మణ్యం గారు నాకు త్యాగరాజ సభలో చాలా ఘన సన్మానం చేశారు. సో ఈ సందర్భంగా నాకు ఆ రోజు చక్కటి సన్మాన పత్రం అందించారు. అది ఎవరు రాశారంటే, మంచి గాయకుడు అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గొప్పగా రాస్తారని. సో ఆ సన్మాన పత్రం రాసినటువంటి ఆయన పేరు రాఘవన్ గారు. ఆయన మొదట తెలుగు కాకపోయినా కూడా ఎంత చక్కటి పదాల ఎన్నికలతోటి ఆ సన్మాన పత్రం రాశారో జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఎత్తుగడ ఎలా ఉండాలి, మధ్యపేర ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ బిరుదులు వచ్చాయి, ఎక్కడెక్కడ నన్ను ఏమేమి ఒక టైటిల్స్ వచ్చాయి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చక్కగా సంకలనం చేసి కూర్పు చేసి చక్కగా నా గురించి అద్భుతంగా రాశారు రాఘవన్ గారు. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, సో ఎప్పటికి గుర్తుండిపోయినటువంటి సన్మాన పత్రం రాశారు. మీకు అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి అంత చక్కటి సన్మాన పత్రం రాసినందుకు ఇంకా 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 మీరు ఇంకా పెద్ద పెద్ద లెజెండరీ సింగర్స్ గురించి, లెజెండరీ ఆర్టిస్ట్ గురించి ఇటువంటి చక్కటి సన్మాన పత్రం రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాఘవన్ గారు. యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. మీ గాయకుడు వినోద్ బాబు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పాడుతా తీగ విన్నర్ ప్లేబ్యాక్ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. రాఘవన్ గారు మంచి లిరిసిస్ట్, మంచి మనసున్నటువంటి వ్యక్తి. పరిచయమైనటువంటి అతి తక్కువ సమయంలోనే నాకు ఒక మంచి మిత్రుడిగా మారారు ఆయన. సో నాకు వారితో పరిచయం ఎస్పీబీ ఫర్ ఎవర్ అనే ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి అతిథిగా చంద్రబోస్ గారిని, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారిని నేను ఆహ్వానించినప్పుడు వారి యొక్క సన్మాన పత్రం రాఘవన్ గారే రాశారు. సో అద్భుతంగా రాశారు. ఆ రోజు చంద్రబోస్ గారు కూడా వారిని చాలా మంచిగా మెచ్చుకున్నారనమాట. సో ఆ తర్వాత నాకు కొంతమంది సంస్థల వాళ్ళు నన్ను వచ్చేసి సన్మానించినప్పుడు నా యొక్క సన్మాన పత్రాలు కూడా వారు రాశారు. చక్కగా నాకు సంబంధించినటువంటి జీవిత విశేషాల గురించి, వాటన్నిటి గురించి అందులో ప్రశంసిస్తూ మెన్షన్ చేస్తూ అద్భుతంగా రాశారు. సో వారు చేస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ప్రయత్నం యూట్యూబ్ ఛానల్. వారి యొక్క రచనలు కావచ్చు, వారి యొక్క కంపోజింగ్స్ కావచ్చు, రాబోతున్నటువంటి వారి యొక్క ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్నీ ఈ యూట్యూబ్ ఛానల్లో మీ అందరి ముందుకు రాబోతున్నాయి. సో ఆల్ ద బెస్ట్ రాఘవన్ గారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ రావాలని, ఆ అమ్మవారి అనుగ్రహం మీతో సదా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ గుడ్ లక్ రాఘవన్ గారు. ఆల్ ది బెస్ట్. చూశారు కదా, నా యూట్యూబ్ ఛానల్ పేరు ప్రతిభకు ప్రశంస, ఎకోస్ ఆఫ్ టాలెంట్, నోట్స్ ఆఫ్ ప్రైజ్. బాగుంది కదూ? ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రశంసే ఆ ప్రతిభను మరింతగా మెరుగుపరుస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం అండి. అది మీరు కూడా ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా వారి విలువైన సమయాన్ని కేటాయించి నాకు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపిన
శ్రీ బయ్యా వినోద్ బాబు గారికి, శ్రీ కొప్పోలు ప్రవీణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఛానల్ లాంచ్ గురించి నేను షేర్ చేసిన ఇంట్రో వీడియో చూసి వెంటనే స్పందించి నాకు శుభాకాంక్షలు తెలిపిన నా స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు భాషపై నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని గుర్తించి అంతకుముందు నాకు సన్మాన పత్రాలు రాసిన అనుభవం ఏదీ లేకపోయినా నా ప్రతిభను నమ్మి సుబ్బు మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీ శ్రీధరం రామసుబ్రహ్మణ్యం గారు వారు ప్రతి ఏటా నిర్వహించే నారీశక్తి అనే కార్యక్రమంలో 5 అద్భుత ప్రతిభ గల మహిళా మండలికి సన్మాన పత్రాలు రాసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆ రోజు ప్రఖ్యాతిగాంచిన త్యాగరాయ గానసభ వేదిక పైన నేను నా సన్మాన పత్రాలని చదివి అందరి ద్వారా పొందిన ప్రశంసలే ఊతంగా అప్పటి నుంచి స్టార్ట్ అయిన నా ఈ సన్మాన పత్రాలు రాయడం అనే ప్రస్థానం ఈ 2-3 సంవత్సరాలుగా ఇలా గడుస్తూ ఇప్పటికీ దాదాపు 40 మందికి అద్భుతమైన ప్రతిభ గల కళాకారులకు నేను వారి సన్మాన పత్రాన్ని రాసే అదృష్టం నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ అవకాశం రావడానికి ముఖ్యంగా కారణం సుబ్బు గారు కాబట్టి వారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన అందరూ సంస్థల అధ్యక్షులకి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ప్రతిభకు ప్రశంస అని పేరు పెట్టడానికి కూడా కారణం అదేనండి. నా ప్రతిభకు దక్కిన ప్రశంస వల్లనే నేను ఇలా పురోగతి సాధించగలుగుతున్నాను కాబట్టి, అలాగే ప్రతిభ ఉన్న వారందరికీ వారి ప్రతిభకు సముచితమైన ప్రశంసని ఒక సన్మాన పత్రంగా రాసి వారికి ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అనేది నా అభిప్రాయం. అలాంటిది ఇంకా ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు నేను రాసిన సన్మాన పత్రాలని, అలాగే నేను నా ఇంట్రో వీడియోలో తెలియజేసినట్టు ఒకరి గురించి వారిని ప్రశంసిస్తూ ఒక పాట ద్వారా కానీ మాటల ద్వారా కానీ వారిపైన మన అభిమానాన్ని చూపించడం కూడా ప్రశంసే. అది భగవంతుడిని స్తుతించే విధంగానైనా, లేకపోతే మన అభిమానించే కళాకారులనైనా, మన కుటుంబ సభ్యులనైనా, ఎవరినైనా. కాబట్టి అలాంటివి ఇప్పటికీ నేను ఏమేమైతే చేశానో అవన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. సో ప్రతిభకు ప్రశంస, ఎకోస్ ఆఫ్ టాలెంట్, నోట్స్ ఆఫ్ ప్రైజ్, ఈ పేరు సముచితంగా ఉంది అని మీరు కూడా అనుకుంటున్నాను. సో ఇలాగా ఈ ఛానల్ ద్వారా రాబోతున్నటువంటి నేను చేసిన రచనల్ని అన్నిటినీ కూడా మీరు చూసి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను అప్లోడ్ చేయబోయే వీడియోని అన్నిటినీ చూసి మీ కామెంట్స్ని తెలుపుతూ లైక్ చేస్తూ, మీరు ఇలాంటి అభిమానం కల వాళ్ళందరికీ కూడా, అంటే ఇలాంటి రచనా కార్యక్రమాలపైన అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఛానల్ని షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేసి నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. సో అంతేనండి. ప్రస్తుతానికి నేను రాయడం అయితే రాయగలుగుతాను, కానీ మాటలు చెప్పాలంటే చాలామంది చెప్పేటట్లు నాకు కూడా మాటలు రావట్లేదు. కాబట్టి మరొకసారి నా ఈ యూట్యూబ్ ఛానల్ లాంచ్కి విషెస్ తెలియజేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మీ అభిమానాన్ని ఇలాగే నాపై చూపుతూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.